వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. కూటమి ప్రభుత్వంలో అధికారులు మా మాట వినట్లేదు, అలాగే కలెక్టర్లు కూడా మా మాట వినట్లేదు. మాట వినట్లేదు అని చెప్తే సరిపోతుందా? ఏమి యాక్షన్ తీసుకునే ఆలోచనలు ఉండవా? మాట వినట్లేదు అని అంటే మరి పరిపాలనకి ఇదంతా అడ్డంకి కాదా? దీనివల్ల ప్రజలకి జరిగే నష్టం ఏంటి అనే విషయం గురించి మన బాలకోట గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే హరి గారు. సార్, ఏదైనా చేయాలంటే వ్యవస్థలు మారాలి అని మనం మాట్లాడుకుంటాం. వ్యవస్థలు మారాలంటే అధికారులు మారాలి కదా, అధికారులు కలెక్టర్లు తీరు మారాలి కదా. మరి వాళ్ళు విన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉండి యాక్షన్ తీసుకోవాలా వద్దా? హరి గారు, సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు అయ్యింది. దాదాపుగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఆ కొత్తదనం పోయి పరిపాలనలో పడ్డారు. ఇక ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇక సమయం తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు. ఖచ్చితంగా ఈ రోజుకి 6 మాసాలు అయింది, డిసెంబర్ 12కి. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మీరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నమాట చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశాలు అంటున్న మాట కూడా ఏంటంటే అధికారులు సహకరించడం లేదు, లేదా అధికారులు మాట వినటం లేదు, లేదా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఉన్న అధికారులందరూ కూడా ఆయన ఉన్నప్పుడు ఎలా అయితే అవినీతి పరంగానో చేతగానితనంగా ఉన్నారో ఇప్పుడు అలాగనే ఉన్నారు. వాళ్ళలో మార్పు లేదు, కాబట్టి చెయ్యలేకపోతున్నాం, కాబట్టి మీరు మారండి అనే మాటలు అంటున్నారు. సాధారణంగా ఏంటంటే మీరు ఏదైనా కార్ డ్రైవింగ్ చేయాలనుకోండి, గేర్ బాగోవాలి, బ్రేక్ బాగోవాలి, స్టీరింగ్ బాగోవాలి. మీరు కారులో ఇవన్నీ చూసుకోకుండా ఎక్కడికని ప్రయాణం చేయగలుగుతాం? నిజంగా ప్రభుత్వం అంటున్నట్టుగా అధికారులు తీరు మారలేదు, అధికారులు ఇంకా అలసత్వంతో ఉన్నారు, అవినీతితో ఉన్నారు, డబ్బులు అడుగుతున్నారు, ప్రభుత్వ లక్ష్యాలనే అడ్డుకుంటున్నారు అని కంటే ఆ అధికారులు తొలగించుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఉండనప్పుడు అటువంటి అధికారులు ఉండిననేమి, ఉండకుండా ఉండిననేమి. ఈ రోజున ఎవరు అధికారులు 100 మంది అధికారులు ఉంటే 100 మంది అధికారులు అవినీతిగా ఉంటారుగా. అందులో 5గురు 6గురు ఉంటారు. ఈ 5గురు అధికారులు కూడా మీరు తొలగించలేరా? అంటే ఇప్పుడు ఏమనాలంటే, కుక్క తోకలు ఊపుతుందా, తోక కుక్కలు ఊపుతుందా? అంటే తోకలు ఊపుతాయి ఆ కుక్కని. ప్రభుత్వం కదా అది, ముఖ్యమంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి కదా, క్యాబినెట్ కదా, ప్రజాస్వామ్యం కదా. మాట వినని అధికారులు పక్కన పెట్టుకోవటానికి లేదా? నచ్చిన అధికారులని ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నామే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని. మరి మాట వినని అధికారుల్ని అదే రాష్ట్రానికి తిరిగి పంపించచ్చుగా. రౌతులు బట్టి గుర్రం అంటారు. మరి గుర్రం గుడ్డిదైనప్పుడు మీరు ఎంతవరకు అని చెప్పి స్వారీ చేస్తారు? ఇది పెద్ద తమాషా ప్రశ్న. నా దృష్టిలో ఏంటంటే, అధికారులు మాట వింటడం లేదు అంటే పాలకుడు చేతగానోడై ఉండాలి, అంతేగా మేడం. ఇప్పుడు మీకు బైబిల్లో ఒక సూక్తి ఉంది, బాలుడికి ఒక మంచి త్రోవ చూపండి, వాడు ఆ త్రోవలో నడిచి అభివృద్ధి చెందుతాడు అని. మరి మీరు దారి వేయాలి కదా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని లక్ష్యాలను పెట్టుకొని అటు అమరావతి కానీ, పోలవరం కానీ, నిన్న కూడా గూగుల్తో ఒప్పందం అయ్యింది, టిఎల్సితో ఒప్పందం అయింది, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, ఉపాధి అవకాశాలు వృద్ధి చేస్తూ ఉంటున్నారు, సూపర్ 6 పథకాలు అమలు చేయాలి అంటున్నారు. ఇప్పటికే కొన్నిటిని అమలు చేశారు. మరి అధికారులు మాట వినకపోతే మీరు ఎలా పోతారు ముందుకి? సుఖమేందంటున్నా. ఈ రోజున గత ప్రభుత్వంలో అధికారులందరూ కూడా బాంబే వెళ్ళిపోయి కాదంబరం తెచ్చారు, లేదా డాక్టర్ సుధాకర్ లాంటి ఒక డాక్టర్ని చేతులు కట్టి నడు రోడ్డు మీద కొట్టి హింసించి పిచ్చోళ్ళని ముద్రేసి ఆయన చనిపోయేలా చేశారు. లేదా అబ్దుల్ సలాంని బెదిరించి పోలీసు వాళ్ళే రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకునేలా చేశారు. డాక్టర్ అచ్చెన్నను చంపారు, అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. అధికారులు స్పందించలేదనే మనం మాట్లాడాం. ఆనాటి ప్రభుత్వం ఆ అధికారులను పట్టించుకోలేదు. వాళ్ళు ఎలాంటి హత్యలు అత్యాచారాలు చేస్తుంటే మద్దతుగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది,
మరి వీళ్ళని ఏమనాలి? అందుకని ఇదంతా కూడా ఏంటంటే అధికారులు మాట వినటం లేదు అని చెప్పేసి అనేది అదంతా సహేతుకమైన ప్రశ్న ఏం కాదు. ఒక ఎంఆర్ఓ మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేయండి, ఒక ఎండిఓ మాట వినకపోతే పోస్టింగ్ చేయండి. ప్రభుత్వం అండి ఇది. ప్రభుత్వం కనుక తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏముండదు. మీరు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారులు ఎవరైనా మాట వినకపోతే మోడీ గారు ఈ మాట అంటారా? అధికారులు సహకరించడం లేదు, మాట వినటం లేదు అని అమిత్ షా గారు అంటారా? పోనీ అనరు ఇతర సార్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటారా? అనవచ్చా? అనవచ్చా? ప్రజలకి మెచ్చిన పాలన కావాలని ఇప్పుడు కూటమి అనడానికి ప్రభుత్వం సార్ అధికారం ఇచ్చింది. అది ప్రజలకి మెచ్చిన పాలన అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రజలకి మెచ్చిన పరిపాలన కావాలంటే నచ్చిన అధికారం ఉండాలిగా. నచ్చిన అధికారం ఉంటే కదా మెచ్చిన పరిపాలన పోవాలి. ఇప్పుడు రేషన్ బియ్యం పవన్ కళ్యాణ్ గారు సప్లై చేస్తారా? వెళ్ళి ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లు కడతాడా? ఉహు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ, క్యాబినెట్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు అమలు జరపాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులదే కదా, కార్యనిర్వాహక వర్గానిదే కదా. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు అడవిని పెంచిండు. ఆ అడవిని నరకటానికి 36 కోట్ల రూపాయల ఖర్చు అయింది ప్రభుత్వానికి. మరి ఈ చెట్లు తొలగించిందంత ఎవరు? అధికారుల ఆధ్వర్యంలోనే కదా. ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులందరూ కూడా గొడ్డల్లో రంపాలు తీసుకుని చెట్లు నరకలేదుగా. అధికారులే పనిచేయాలి కదా. అందుకని అన్నం తింటున్నప్పుడు కనుక పంటికి రాయి తగిలినట్టుగా పదే పదే ఇప్పుడు కూటమి మంత్రుల నుంచి కూడా వస్తుంది ఈ మాట. కూటమి ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి కూడా అధికారులు సహకరించట్లేదు, అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావజాలంలోనే ఉన్నారు, ప్రభుత్వం మారిందని అనుకోవడం లేదు అనుకున్నప్పుడు అనుకునేలా చెయ్యాలి, మనం చర్య తీసుకోవాలి, లోపల వెయ్యాలి మేడం. తెలుగులో చెప్పాలంటే ఏ అధికారి అయితే అక్రమాలకు పాల్పడుతుందో లోపల వెయ్యాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అన్నాడు, మేము 3 చెక్ పోస్టులు పెట్టాం. 3 చెక్ పోస్టులు పెడితే 3 చెక్ పోస్టులు దాటి బియ్యం ఎలా వెళ్ళింది అని ఆయన అడిగిండు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి? చెక్ పోస్టులు పెట్టిన చెక్ పోస్టులు పెట్టిన మంత్రుల్ని బ్లేమ్ చేయాలా? ఆ చెక్ పోస్టుల దగ్గర లారీలు వెళ్తుందంటే ఆపకుండా ఉండే అధికారులు బ్లేమ్ చేయాలా? ఎలా పోతుంది కాకినాడ పోర్టుకి? ఎన్ని 1,31,00,000 టన్నుల బియ్యం, 48,000 కోట్ల రూపాయల అవినీతి. ఎందుకు దక్షిణాఫ్రికాలో 150 రూపాయలకు అమ్ముతున్నాడు ఇక్కడ ఉచితంగా సప్లై అయ్యే బియ్యాన్ని? మరి ఇది ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో సహేతుకత ఉంటే అలాంటి వాళ్ళని చెక్ పోస్టుల దగ్గర ఎందుకు పెట్టారు? ఆ చెక్ పోస్టులు ఉండాల్సినంత అవసరమే ఉంది, మార్చండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే నేను సక్రమంగా పనిచేస్తేనే నా కిందవాడు సక్రమంగా పనిచేస్తాడు. లేదు అంటే నా ఆదేశాల్లోనూ నా మాటలోనూ తేడా ఉన్నట్టు. ఇందాక మా మాట కూడా విన్నా, అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలి. ప్రజలు ఎన్నో వేదనతో వస్తారు, ఆవేదనతో వస్తారు, సమస్యలతో వస్తారు. మీరు మానవత్వ దృక్పథంతో వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఒక మాట విన్నా. అసలు మానవత్వంతో ప్రవర్తించేటువంటి అధికారులు వాడి డ్యూటీ కదా, అది వాడి బాధ్యత కదా. ఆడికి మానవత్వం ఏంటండి? లక్షల డబ్బులు తీసుకుని అధికారులు ప్రజాస్వామ్యని ఉద్యోగులుగా మీరు డబ్బులు తీసుకుంటూ నేను కుల ధృవీకరణ సర్టిఫికెట్ కావాలని నేను వెళ్తే నా మీద మానవత్వం చూపిస్తాడా? ఎంఆర్ఓ బాధ్యత చూపిస్తాడా? ఎవరో మహిళ మీద అత్యాచారం జరిగింది, అత్యాచారానికి కేసు కట్టమని నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తా. ఆయన ఏం చేయాలి? ఆ మహిళ మీద మానవత్వం చూపిస్తాడా? అయ్యో అత్యాచారం జరిగింది, మనం కేసు కడదాం అని ఆడి బాధ్యత లేదా? నిందితులు లోపలేయాలి కదా. మానవత్వానికి ఏముందంటే ఇక్కడ నకల్లో అది బాధ్యత కదా. అందుకని ప్లీజింగ్ ఏంటి అసలు అధికారుల దగ్గర? అధికారులు వేడుకోవడం ఏంటి? అందుకని అలాంటి అధికారులు ఉంటే తీసేయాలి. ఎందుకంటే మనం బండి నడపాలి అంటే, కారు నడపాలన్నా, బైక్ నడపాలన్నా దానికి సంబంధించిన అంగాలన్నీ కూడా బాగుండాలి. మనం గతంలో ఎన్నోసార్లు మీకు చెప్పా, చెట్టుకు చెదబడితే ఆ చెదని తీసేయాలి. ఈ చెద కారణంగా చెట్టు పచ్చగా ఎదగట్లేదని చెదను అక్కడే ఉంచితే, నువ్వు చెట్టు పడ్డ పురుగులకి పిచికారీ చేయకుండా, మందు కొట్టకుండా, తొలగించకుండా ఉంటే చెట్టు ఎట్ట ఎదుగుతుంది? చెట్టు ఎట్ట పచ్చగా ఉంటుంది? ఇది చాలా అతి సూక్ష్మమైన విషయం. అసలు ఇది వినటానికి కూడా నాలాంటి వాళ్ళకైతే
చాలా సహేతుకంగా లేదు. అధికారులు మా మాట వింటల్లా, అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉన్నారు, ఆయన తాబేదారులుగానే ఉన్నారు. ఎందుకుంటారు అంటున్నా, ఎందుకుంటారు? ఉంటే చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకోవాలి కదా. అందుకని ప్రభుత్వ పరిపాలన అధికారుల నుంచి పోతున్న మాట యథార్థమే. ప్రభుత్వ ఉద్దేశాలు సఫలీకృతం అవ్వాలంటే మంచి అధికారులు ఉండాలి. మంచి అధికారులు లేరు అనుకున్నప్పుడు మంచి అధికారులు వేసుకోండి. చాలా మంది దేశంలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, సబ్ కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ రోజున మీరు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకాలం గెలవడనే కదా, గెలుస్తాడు అనుకున్నోడికి మీరు సీట్ ఇచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న కూడా సమీక్ష చేస్తున్నాడు. ఏ మంత్రి ఎలా ఎలా పనిచేశాడని 6 నెలల సమీక్ష పెట్టిండు. మీకు తెలుసో లేదో, రేపు జనవరికి ఒక 3 మంత్రుల యొక్క స్థానాలు కూడా మారిపోతాయంట. 3 తొలగిస్తున్నారంట. మరో 3కో 4కో కొత్త కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారంట. ఎందుకు సమీక్షిస్తున్నారు మీరు? అంటే పనితీరు బాగోవాలనే కదా. మరి మంత్రులనే తొలగిస్తున్నప్పుడు, ఎమ్మెల్యేలకే వార్నింగ్ ఇస్తున్నప్పుడు, మరి అధికారులకు ఎందుకు తొలగించరు? అధికారులకు ఎందుకు వార్నింగ్ ఇవ్వరు? ఇది కదా. అంటే మన తప్పుని అధికారుల మీద వేయటం కాదు. సహజంగా వాళ్ళు ఏమంటారంటే, అయ్యో ఇప్పుడు ఉరుమురు మంగళ మీద పడ్డట్టుగా అధికారులు తప్పు చేయట్లేదు, కలెక్టర్లు తప్పు చేయట్లేదు, డిఎస్పీలు తప్పు చేయట్లేదు అని చెప్పేసి అంటే మరి వాళ్ళేం చేయాలి? వాళ్ళేం చేయాలన్నా. అందుకని మార్చుకోవాల్సిందే, తప్పదు. అలా మార్చుకోకపోతే ఇప్పుడు నీ దగ్గర ఆ మకిలి అలాగనే ఉంటుంది. శుభ్రం చేసుకోవాలి, నచ్చిన అధికారులు వేసుకోవాలి. చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని ఏమైనా అవినీతి చేయమని ఉందా ఇంటి రూలు? లేదా బాధ్యత పడొద్దని చెప్పి ఉందా ఇంటి రూలు? కాబట్టి కూటమి ప్రభుత్వం, అదే నేను విన్నాను నిన్న మీటింగ్లో కూడా ఆ మాట విన్నాం. మనం పవన్ కళ్యాణ్ గారు సాక్షి అన్నారు, మేము చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా మీరు ఆ విధంగా రేషన్ బియ్యం తరలించుకొని పోతూ ఉంటుంటే మీరు ఆపకపోతే ఏం చెయ్యాలి? వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. నేను ఎవరిని బ్లేమ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఎవరు బ్లేమ్ చేస్తారు? తప్పనిసరిగా అటువంటి అధికారులు తీసేసుకోవాలి. ఎందుకు ఉపేక్ష? చేసుకోవాలి సార్. పనిచేయని అధికారుల పట్ల ఉపేక్ష దేనికంటున్నా? వాళ్ళే మీ బంధువులు కాదు కదా, మీ తోబుట్టువులు కాదు కదా, బావో బామూర్తి కాదు కదా. ప్రజలకు సేవ చేయటానికి వచ్చారు. చట్టబద్ధమైన పోస్టులు అవి, ఉద్యోగాలు. లక్షలకు లక్షలు ఏటీఎం కార్డు నుంచి మీరు డ్రా చేస్తున్నారు, ప్రజలకు భరోసా పెడుతున్నారు. మీరు ప్రజలకు సహకరించకపోతే, లేదా మీ ప్రభుత్వానికి చెప్పిన పని చేయకపోతే ఎలా? మొన్న కూడా మనం విజయవాడ వరదల్లో చూసాం. అందినోడికి వరద సాయం అందింది, అందనోడికి వరద సాయం అందలేదని పెద్ద గోల జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు సమీక్షించలా, వార్నింగ్ల వల్ల స్వయంగా ఆయనే పర్యవేక్షణకి వెళ్ళాడు కదా, అన్ని వార్డుల్లో తిరిగాడు కదా. తప్పనిసరిగా ఎక్కడైతే అధికారులు పనిచేయలేదో అక్కడికి క్యాబినెట్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి వాళ్ళని పని చేసుకునే విధంగా చెయ్యాలి. ఏం లేదు ఆరిక గారు, ఏదో విక్రమార్కుడు సినిమాలో ఈ దొరని కొడితే ఆ దొరోడు కూర్చుంటాడు కింద. మీరు ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయండి, మీరు జైల్లో పెట్టండి, అంతా సెటరేట్ అయింది, అంతా సెటరేట్ అయింది. మనం ఉపేక్షించుకుంటూ అధికారులే పోనీలే, మనం చర్యలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దిలే అని ఉదారవాదంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో ఉన్న అధికారులే వస్తారు. మరి ఆ మాటకు వచ్చి నేను ఆ మాట అడుగుతున్నా మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎలా చేశారు అధికారులు? సిఐడి సంజయ్ ఎలా అరెస్ట్ చేశారండి? ఏ ఏ అల్లిబిల్లి కేసులు అరెస్ట్ చేశారు? ఎలా అరెస్ట్ చేశారు? నాకు 41 నోటీస్ ఇవ్వండి అయ్యా, నేను విచారణకు వస్తానంటే అనుమతించారా? అనుమతించలేదు కదా. బస్సుతో పాటు లాక్కెళ్తామని చెప్పారు కదా. 19 గంటల నంద్యాల దగ్గర నుంచి విజయవాడ కోర్టు వరకు తెచ్చారు కదా. మరి అప్పుడు అధికారులు కాదా? వాడు ఎలా చేయగలిగాడు? అవినీతి నేను అలా అరెస్ట్ చేయమని కూడా చెప్పట్లా నేను. మరి అటువంటి అధికారుల మీద ఇప్పుడు కాదంబరి తెచ్చారు. ఎవరు తెచ్చారు? 3 ఐపీఎస్ ఆఫీసర్లు తెచ్చారు. ఏమైందా 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలో? ఏమైందండి? ఓ సిట్టో బిట్టో వేశారు, విచారణ జరుగుతుంది. ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది, పెద్ద ఎత్తున చర్చ రాష్ట్రంలో గత 10 రోజులుగా. గంగవరం పోర్టు నుంచి 23 లక్షల టన్నుల ఎగుమతి అంట. విశాఖపట్నం పోర్టు నుంచేసి 34 లక్షల టన్నులంట. కృష్ణదేవపట్నం దగ్గర నుంచేసి 32 లక్షల టన్నులంట. కాకినాడ నుంచి 5 ఏళ్లలో 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి చేసి 40,000 కోట్ల రూపాయలు ఆర్జించారని సాక్షాత్తు ప్రభుత్వం మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెబుతూ ఉండగా 10 రోజులు గడవగా
ఒక్కనే మీరు బొక్కలో వేయాల. దేనికి సంకేతం? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అధికారులు సహకరించడం లేదు అంటున్నారు. మరి అధికారులు సహకరించినప్పుడు విక్రమార్కులు వదిలేస్తారా అక్రమార్కుల్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఈ బోట్ ఎక్కాడు కానీ ఆ బోట్ ఎక్కలేదు అంటున్నాడు. అంటే ఈ బోట్లో దొంగలు ఉన్నారా? ఆ బోట్ ఏమో పెయ్యావల కేసు బామర్దంట, ఈ బోట్ ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బోట్ ఎక్కాడులే కానీ పెయ్యావల కేసు బోట్ ఎక్కలేదంట. మరి ఆ బోటు ఈ బోటు రెండు బోట్లో అరెస్ట్ చేయాలి కదా మనలాంటి మాట. ఇంకో ఇలా ఉంటుంది. అంటే సవటాయన నేను అంటే నీకంటే పెద్ద సవటాయన నేను. ఇప్పుడు పేదోడు తినే బియ్యాన్ని మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు 88,000 కోట్ల రూపాయలు సంపాదించారు బియ్యం ద్వారా. ఈ 88,000 కోట్ల రూపాయలు సంపాదించినోడు ఏం చేస్తాడు? రేపు పొద్దున రాజ్యసభకు పోతాడు డబ్బులు పెట్టి, లేదా అసెంబ్లీకి పోయి మంత్రి అవుతాడు. వీడు మంత్రి అయి రాజ్యసభకి సభ్యుడైపోయి ఏం చేస్తాడు? వీడికున్న అవినీతి అంతా కూడా పార్లమెంట్కి అంటిస్తాడు, లేదా క్యాబినెట్కి అంటిస్తాడు. ఎదకే కదా పదవులు ఇచ్చేది కూడా మీరు. ఇవాళ నేను ఆ మాట విన్నా, సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయి కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు మీరు. ప్రధానపత్రిక ఈనాడులోనే వచ్చింది, మీకు నచ్చిండు. మరి ఈడీ కేసులో ముద్దాయికి సిబిఐ కేసులో ముద్దాయికి ఎలా ఇచ్చారు రాజ్యసభ? ఎలా ఇచ్చారు అని అడగకూడదు. మరి మీరు ఎలా ఉన్నప్పుడు అధికారులు ఎలా ఉంటారు? ఇంకా మీరేం చర్యలు తీసుకుంటారు? మనమేమో నేరస్తులకి పదవులు ఇద్దాం కాదు, నేరస్తులకి రాజ్యసభలో మంత్రి పదవులు ఇస్తాం మనం. అధికారులనేమో మీరు జాగ్రత్త, తోలుదేస్తా, మీరు జాగ్రత్తగా ఉండండి, మాకు సహకరించట్లేదు అంటాం. మరి దీన్ని ఏమంటారు? వాడు కూడా ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వెలాగో నేను అలాగనే అన్నాడు. ఎన్ని పైకి మీడియా పరంగా మాట్లాడుకోవటానికి లేదా ప్రజలకు సూక్తులు చెప్పడానికి పనికి వస్తాయా? ఇందులో నిజమెంత? ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. ఓ మనం చేతగానోడికి మంత్రి పదవులు ఇచ్చి మనం ఇచ్చిన ఎమ్మెల్యేలే జనంలోకి వెళ్ళిపోయి జనాన్ని ఇబ్బంది పెట్టి, లేదా జనానికి వార్నింగ్లు ఇచ్చి, లేదా మహిళలని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మనం ఏం చర్యలు తీసుకున్నాం చెప్పండి? నేను అడుగుతున్నాను అని అనకూడదు. కూటమి ప్రభుత్వాన్ని సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ప్రజల ఓట్లతో గెలిచినోడు ప్రజల పట్ల విరుద్ధంగా పనిచేస్తే పంచాయతీ చేశావు, పంచాయతీ చేసి సరిచేశారు, చర్యలు లేవుగా. మరి ఉన్నప్పుడు అధికారి ఏం ఆలోచిస్తాడు? వాణ్ణి పంచాయతీ జాతరగా చర్య తీసుకోవుగా. నీకు చర్య తీసుకునే గుణం ఉంది. ముందు అసలు నీ బోర్డు దగ్గర నువ్వు చర్య తీసుకుంటే, నీ ఎమ్మెల్యేని రాజీనామా కనుక నువ్వు కోరితే ఆడి ఎంఆర్ఓ లైన్లో ఉంటాడు, వాడు భయపడతాడు. మరి నీకొక న్యాయం వాళ్ళకొక న్యాయం కాదు కదా. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ప్రశ్నలే మరి. కాబట్టి వాళ్ళు పనిచేయట్లేదు, వాళ్ళు సహకరించట్లేదు అనేది కాదు. ప్రజలకి బాధ్యత పడాల్సింది ప్రభుత్వం, ముఖ్యంగా క్యాబినెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రజలు కోరుకున్నది వాళ్ళనే. వాళ్ళు వింటారా వినరా అనేది వీళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఎంఆర్ఓలను సెలెక్ట్ చేసుకోవాలా, వాళ్ళేం పోటీ చేయాలా. ప్రజలు ఎస్పీలని, డిఎస్పీలని, డిఐజీని ఎంపిక చేయాలా. మీరు ఎంపిక చేశారు. డీజీపీని ఎవరు పెట్టారు? ముఖ్యమంత్రి గారు పెట్టిండు, ప్రజలు పెట్టుకోవాలా. మరి ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు డీజీపీ మాట వినాలి కదా, సిఎస్ మాట వినాలి కదా, కలెక్టర్ల మాట వినాలి కదా. ప్రజలు పెట్టలేదు కదా మీటింగ్. కలెక్టర్లతో మీటింగ్ ప్రజలకు అవకాశం ఇస్తే మరి ప్రజలు ఏంటో తెలుస్తారు. ఇప్పుడు నా బోటోడు కూడా కలెక్టర్ మీటింగ్లో మాట్లాడే అవకాశం ఉంటే చెబుతాం కలెక్టర్ల సంగతి. మరి మీరు పెట్టిన కలెక్టర్లే కదా, మీరు పోస్టింగ్లు ఇస్తేనే బాధ్యతలు తీసుకుంది. పోస్టింగ్లు ఇచ్చింది మీరు, పని చేయట్లేదు అనేది మీరు. దీన్ని ఎలా కాంట్రవర్షియల్గా లేదా, కాంట్రడక్షన్గా ఇది ఈ మాట? కాబట్టి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నాయని కూడా మనం ఇవన్నీ వ్యవస్థీకృత లోపాలు. వ్యవస్థలో లోపాలు ఉంటాయి. మన రాష్ట్రమైనా ఉంటుంది, పక్క రాష్ట్రమైనా ఉంటుంది. మరి పరిష్కార మార్గాలను వెతకాలి కదా. పరిష్కార మార్గాలను వెతకోకుండా, మరి దాని ప్రక్షాళన కూడా చేసుకోకోకుండా మనం ఎలా ముందుకెళ్తాం? మన లక్ష్యాలను ఎలా సాధిస్తాం? తీసుకొస్తున్న వేల కోట్ల రూపాయలను ఎలా ఖర్చు పెట్టగలుగుతాం? ఆ ఖర్చుకు సంబంధించిన ఫలాలు కానీ, అభివృద్ధి కానీ ప్రజలకు ఎలా అందుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి. చివరిగా మీకు మాట చెప్తాను. ఇవాళ ప్రజా రాజధాని అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అంటూ సుప్రీంకోర్టులో సిఎస్ గారు అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే 6 మాసాల తర్వాత అమరావతి రాజధాని అని. మరి అమరావతి రాజధాని అనే మాటని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి.
మళ్ళీ మరొకసారి అది జగన్మోహన్ రెడ్డో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారసుడో ఎవడన్నా వచ్చి మళ్ళీ ఇది అమరావతి ఉండదు, నేను అమరావతిని తీసేస్తున్నాను, ఇంకో విశాఖపట్నం పోతున్నా, పులివెందులు పోతున్నా అని చెప్పేసి కనుక అంటే పరిస్థితి ఏమిటి? దానికి ఏమన్నా చట్టబద్ధమైన చర్యలు ఉన్నాయి? ఈరోజు పెడతాం, మనం పరిశ్రమలు పెడతాం, రాజధాని అభివృద్ధి చేస్తాం. వినాశనం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. నీకు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. అప్పుడప్పుడు దొంగల చేతికి తాళాలు ఇస్తారు ప్రజలు, తప్పదు మరి, అది ప్రజాస్వామ్యం. ఎందుకంటే మనమే చెప్పాం కదా, ఇప్పుడు దొంగలు కూడా సీట్లు ఇస్తున్నారు వీళ్ళని. మీరే దొంగలు ఇస్తున్నారు కదా, మరి సీట్లు ఇచ్చేటప్పుడు వాడు ఎమ్మెల్యే అవుతాడు, రాజ్యసభ సభ్యుడు అవుతాడు, మంత్రి అవుతాడు. మరి అటువంటి పరిస్థితి ఏంటి? కాబట్టి అది దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, దాన్ని 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 సమీక్షించాలి. ఏదేమైనా ఏదేమైనా అమరావతి అంటే, నేను అమరావతి ఉద్యమకారుడిగా ఇప్పటికీ నా మెడలో ఉన్న ఈ ఆకుపచ్చని కండువా సాక్షిగా చెప్తున్నాను హారిక గారు, అమరావతి అంటే కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలే కాదు. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతరమైన ప్రక్రియ. అది నీ బిడ్డలు చూడాలి, నా బిడ్డలు చూడాలి, మన బిడ్డల బిడ్డలు చూడాలి, అది భవిష్యత్తరాలు. కానీ అమరావతిని చట్టబద్ధంగా దాని జోలికి పోకుండా మళ్ళీ అమరావతిని మారుస్తాము, తీరుస్తాము, ఎత్తేస్తాము, ఎత్తుకుపోతాము అనే మాట రాకోకుండా చట్టాలబద్ధంగా బంధించాలి. అది కేంద్ర ప్రభుత్వం కూడా చేయగలగాలి. ఎందుకంటే మనం విభజిత కారణంగానే అమరావతి వచ్చింది తప్ప అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను నిర్మించుకోవాలి. విభజనలో మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని తీసేస్తే ఉండ రాజధాని తెలంగాణకు అప్పచెబితే కొత్త రాజధాని కట్టుకోమంటే కట్టుకున్న రాజధాని అది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా పనిచేయని అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఉపేక్షిస్తూ పోతే పరిపాలన సాగదు, తప్పనిసరిగా వింటారు. చర్యలు ప్రారంభిస్తే తప్పదు. ఇప్పటికే చాలా మంది ఉన్నారు మేడం, చాలా కేసులు, ఇప్పుడు మద్యం కేసుల్లో కానీ, ఇసుక కుంభకోణంలో కానీ, కాదంబరి కేసుల్లో కానీ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వాళ్ళే కదా ఇవన్నీ కూడా చేస్తుంది. కిట్ ప్రోకోలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాయిలాల కోసం ఉన్నారు. మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలనే కదా ప్రజలు కోరింది. కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఈ శాపాలు, పాపాలు, తాపాలు, కోపాలు ఇవన్నీ పరిష్కారం అవుతాయనే కదా. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజలు కోరుకున్నది అది. ప్రజలు కోరుకున్న పరిపాలన అంటే ప్రక్షాళన కార్యక్రమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకి దగ్గరగా అందటం, చేతుల్లో అందగలగాలి. ఆ అందటానికి వారసులు ప్రభుత్వ ఉద్యోగులే. కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగుల్ని మార్చుకుంటారో, తీర్చుకుంటారో, కొత్త వారిని వేసుకుంటారో. మీరు ఆ కారుని శుభ్రం చేసుకొని బ్రేక్ని, స్టీరింగ్ని, మిర్రర్ని కూడా చూసుకోగలిగితేనే బండి ముందుకు పోతుంది. లేకపోతే ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. కానీ ఫలితం రాజకీయ నాయకుడి మీద పడుతుంది, అధికారిని ఎవరు శిక్షించరు. పోయి ఎంఆర్ఓ ఎన్నికల్లో నిలబడ్డావు అనే శిక్షించడానికి మళ్ళీ కూటమి ప్రభుత్వ పెద్దలు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే ఎన్నికల్లో నిలబడాలి. మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలంటే ప్రజలు ఇది చూస్తారు. అంతే తప్ప అధికారులు తప్పు చేశారు మాకు సహకరించాలంటే అని అంటే ప్రజలు ఓహో అలాగా అని జాలి చూపించరు, మళ్ళీ శిక్షిస్తారు. ఆ విధంగా ఉంటుంది ప్రజాస్వామ్యం. ఈ దిశగా ఆలోచన చేయాలి. రైట్ సార్, ఈ అంశంలో మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం.